ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 అడుగులైన అభివృద్ధిలో ముందుకేసామా? పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ 10 సంవత్సరాలలో ప్రపంచమంతా పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం 25 అడుగులు 25 సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం. నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ, ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. చంద్రబాబు గారు మోడీ గారికి మద్దతు పలుకుతూ అదే సభలో 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము, మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెప్పిన వాడు, ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పిన వాడు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పిన వాడు, నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పిన వాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు, ప్రత్యేక హోదాను విస్మరించాడు, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు. ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి? ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు. ప్రత్యేక హోదా అవసరం లేదు, మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాము అన్నాడు. తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక